నరసరావుపేటలో పిఎన్సి అండ్ కేఆర్ కాలేజీ నందు పల్నాడు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన 2025-26 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరో కూడా కనిపెడితేనే ఇవాళ మన ప్రతి వస్తువుని వాడుకుంటున్నాం. ఇవాళ కరెంటు బల్బు కానీ, సైకిల్ కానీ, పెన్సిల్ కానీ, పెన్ను కానీ, అవునా కాదా, విమానం కానీ. అంటే మీరందరూ కూడా ఏదో విధంగా రీసెర్చ్ చేయాలి, ఆలోచన చేయాలి. ఆలోచన చేయటం వల్ల మొన్న ఒక స్టూడెంట్ 10th క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి, ఈ మధ్య అబాకస్లో ఏదో ఒక యాప్ తయారు చేశాడు. లెక్కలు ఏ విధంగా తయారు చేయాలి, అతనికి అవార్డు కూడా రావడం జరిగిందనమాట. అదేవిధంగా 16 ఏళ్ల పిల్లలు కూడా మరి సాఫ్ట్వేర్లో ఎన్నో కనిపెట్టి కొన్ని వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. అంటే ఆలోచన అనేది ఎప్పుడు కూడా సైన్స్ పరంగా మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి, సైన్స్ పరంగా అభివృద్ధి చెందాలి. మరి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడు కూడా సాఫ్ట్ స్కిల్స్ కూడా మనం డెవలప్ అవ్వాలని చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా హార్డ్గా పనిచేయడం కాదు, తెలివిగా ఆలోచన చేయాలి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనం వాడుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచో పుట్టలేదు, మీలో నుంచే పుట్టింది, మా పిల్లల నుంచి, మా పల్నాడు జిల్లా పిల్లల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుట్టిందని మీరు తెలియజేస్తా ఉన్నాను. పిల్లలు